ఇప్పుడు సిటీ రౌండప్ అప్డేట్స్ చూద్దాం. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి పట్టుబడింది. రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి అన్న సమాచారంతో ఎస్టీఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 2 మహిళలు గంజాయి ప్యాకెట్లతో పట్టుబడ్డారు. ఇద్దరిని అరెస్టు చేసి వారి దగ్గర నుంచి 4 కిలోల 532 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో 10 మందిపై కేసు నమోదు చేశారు. ఇక 2 మహిళలతో పాటు గంజాయిని నాంపల్లి ఎక్సైజ్ పిఎస్ కు అప్పగించారు. హిల్ట్ పాలసీతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని బీజేపీ నేత డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆరోపించారు. హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా చేపట్టింది. గల్లంతైన గ్యారంటీలు, నెరవేరని హామీలు, కాంగ్రెస్ వంచన పేరుతో ఈ మహాధర్నా నిర్వహించారు. మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చిందని పైడి ఎల్లారెడ్డి విమర్శించారు. మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ 6 గ్యారంటీల హామీ ఇచ్చి నయవంచన చేసిందని మండిపడ్డారు. 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. సనత్ నగర్లోని దాసారం బస్తీలో శ్రీనివాస్, కృష్ణ, నవీన్ల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు. అయ్యప్ప స్వామి పడిపూజకు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. అయ్యప్ప స్వామికి పూజ నిర్వహించిన అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించి ప్రసాదాలు అందజేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కేంద్ర బీజేపీ ప్రభుత్వం హరిస్తుందని కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు, ఖైరతాబాద్ డీసీసీసీ అధ్యక్షుడు మమతా సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో కోటి ఆంధ్ర బ్యాంకు చౌరస్తాలో చేపట్టిన సిగ్నేచర్ క్యాంపెయినింగ్ సునీతారావు, మోతే రోహితులు పాల్గొన్నారు. ప్రజలకు బీజేపీ చేస్తున్న మోసాలను వివరించి సంతకాలను సేకరించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సంతకాలను సేకరించి రాష్ట్రపతికి పంపిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ నాయక్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ లెదర్ ఆర్టిజన్స్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆందోళన దిగారు. బషీర్బాగ్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. లిడ్కాపు భూములను అన్యక్రాంతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు కోరారు. గత 10 ఏళ్లుగా కార్పొరేషన్ ఎండీగా కొనసాగుతున్న శ్రీనివాస్ ను తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం లిడ్ క్యాప్ భూములను అన్యక్రాంతం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. సత్సంగ్ విహార్ హైదరాబాద్ సంస్థ పరమ ప్రేమయం శ్రీ శ్రీ ఠాకూర్ అనుకూల్ చంద్రవర్యుల 138వ జన్మదినం వార్షికోత్సవం, సత్సంగ్ విహార్ 15వ వార్షికోత్సవం సందర్భంగా కృపా సరజ్జాని మహోత్సవ్ 2025ను హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జయప్రదంగా నిర్వహించింది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సేవలతో కూడుకున్న ఈ మహోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు తమ కుటుంబ సభ్యులతో పాటు సంపూర్ణ భక్తిభావంతో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జి జిష్ణుదేవ్ వర్మ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బస్కుతర్ జగదీశ్వరరావు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇవి పక్క హైదరాబాదీ అప్డేట్స్. కీప్ వాచింగ్ HM టీవీ.